ఆగస్ట్ 24 దేవుని వాక్య ధ్యానం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాలు, ఆయన మనలను బలపరిచేటువంటి మంచి వాక్యములు మనలను ఎంతగానో ఆయనలో స్థిరపరుస్తూ ఉంది. నిజమే, ప్రభువు మన పక్షమున చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మనకి స్థిరపరచబడతాయి. అందుకే ప్రభు యొక్క వాక్యము మనలను ఆదరించేదిగా, బలపరిచేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై చెప్పినటువంటి ఈ వాక్కు తన యొక్క మందిరాన్ని కట్టుతున్న సమయంలో ఆయన కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నీ నువ్వు పాటించిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచెదను అని ప్రభువు చెప్పాడు. నిజమే, మన పితరులైన మన తండ్రి అయినటువంటి అబ్రహాముతో, మన పితరులతో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడటానికి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడిచిన సందర్భంలో మనలను ఆయన స్థిరపరుస్తాడు. తండ్రి మనలను స్థిరపరిచేవాడు. నీకు ఆయన ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో స్థిరపరచబడి అది నీకు మాత్రమే ఆశీర్వాదంగా కాకుండా తరతరాలకు ఆశీర్వాదకరంగా మరల్చబడుతుంది. ఈరోజు మనం గమనిస్తే దేవుని ఆజ్ఞలను పాటించిన వారి జీవితాలలో వారితో పాటు వారి యొక్క తర్వాత తరాలకు కూడా అది ఏ విధంగా స్థిరపరచబడిందో చూస్తాం. దేవుని ఆజ్ఞలను పాటించక ప్రక్కకు వెళ్ళిన వారి జీవితాలలో అది వారికి స్థిరపరచబడకుండా ఏ విధంగా కొట్టివేయబడిందో కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. ప్రియులారా, మన జీవితాలు దేవునితో పెనవేసుకొని ఆయనలో మనము మన సమయాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు చేసిన వాగ్దానాలు మన జీవితంలో స్థిరపరచబడతాయి. ఆయన గొప్ప దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం మన జీవితాలలో ఎప్పుడు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది కేవలము మానవ తప్పిదమే కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కానే కాడు. మన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వాగ్దానము మన జీవితంలో స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా ఉండటానికి మనమందరం దేవునిలో మన సమయాన్ని గడిపేవారంగా ఉండాలి. ఆయన వాగ్దానమును తప్పటానికి నరుడు కాడు, సర్వశక్తిమంతుడు. అబ్రహాముతో చేసిన వాగ్దానం స్థిరపరచబడ్డది. సౌలు దేవుని యొక్క వాగ్దానాలను ఆయన జీవితంలో స్థిరపరచబడలేకపోవడానికి కారణం దేవుని మాటను గైకొనకుండా ప్రక్కకు వెళ్ళటమే. ఈరోజు మనము ప్రక్కకు వెళుతున్నామా? దేవుని మార్గములు నడుస్తున్నామా? మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ప్రియ విశ్వాసి, దేవునిలో నిన్ను నీవు స్థిరపరచుకుంటే, ఆయన మాటలతో నిన్ను నీవు బలపరుచుకుంటే, దేవుడు చేస్తానని ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ఆయన అనుగ్రహించాడో ఆ వాగ్దానము ఖచ్చితంగా నీతోనే కాక అది నీకు కొనసాగింపుగా ఉంటుంది అనే వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మరి అట్టి గొప్ప ఆశీర్వాదం నీకు నీ తర్వాత తరాలకి కలగటానికి ప్రభుతో ఒక్క మాట, దేవా నీవు నన్ను బలపరచు అని ప్రార్థన చేయగలవా? ప్రార్థిస్తే ప్రభు తన వాగ్దానాన్ని నీ జీవితంలో స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో
ప్రభువా గొప్ప భారం అనుగ్రహించండి. నీ మాటలను విని దాని ప్రకారంగా నడుచుకుని నీ వాగ్దానాలు స్థిరపరచబడినట్లుగా ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు తండ్రి, వారు చేస్తున్న ప్రతి కార్యములో జయము దయచేయండి. నేడు జరుగుతున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.